ఇక్కడ వచ్చేసరికి తెలంగాణలో పార్టీ ఇక్కడ అధికారం లేక ఇక్కడ మళ్ళీ ఈసారి పార్టీ పుంజుకునే ఛాన్స్ ఉంది. చాలా అవకాశాలు చాలా ఉన్నాయి. మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే తెలుగుదేశం సపోర్టే, మేమందరం చేయబట్టే వచ్చింది, లేకపోతే కాంగ్రెస్ ఎక్కడ వచ్చేది. డెఫినెట్గా వస్తుంది. సరైన నాయకత్వం కావాలి. కార్యకర్తలు బాగానే ఉన్నారు. నేను కూడా ఒక ఎంప్లాయీ నుంచే వచ్చాను. అది ఓకే మేడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు కదా, ఇక్కడ అదే కూటమి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా తెలంగాణలో? ఉందని అనుకుంటున్నామండి. 99% వస్తుందని అనుకుంటున్నాం. గ్యారంటీ అది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కదా మేడం, స్థానిక ఎలక్షన్స్లో టీడీపీ ఏమైనా ఇక్కడ కంటెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? అది హైకమాండ్ నిర్ణయించాలండి. హైకమాండ్దే కదా ఏదున్నా. హైకమాండ్ ఏది చెబితే అది కార్యకర్తలు అది చేస్తారు. ఇప్పుడు పార్టీ ఇక్కడ ఎట్లా పుంజుకోబోతుంది మేడం? పార్టీ సందేశం ఏంటి? పార్టీ ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా చాలా బాగా చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఏదో చేస్తున్నాను అన్నాడు. ఇవాళ ఎంప్లాయీస్లో యాంటీ వచ్చింది. ఎంప్లాయీస్కి డిఎల్ లేవు, ఏం లేవు, మెడికల్ కార్డ్స్ లేవు. అదే ఆంధ్రాలో వెనకబడిపోయింది రాష్ట్రం. 5 ఏళ్ళు కొత్త వచ్చిన రాష్ట్రం అది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు డిఎల్ ఇస్తున్నాడు, వర్కర్లకి కావాల్సిన ఇస్తున్నాడు. 4th క్లాస్ వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, ఇక్కడ కూడా బాబు గారు వస్తే బాగుండు అమ్మా, బాబు గారు వస్తే బాగుండు అని. ఆంధ్రప్రదేశ్లో బాగానే జరుగుతుందా మేడం అక్కడ పరిపాలన? చాలా బాగా జరుగుతుందండి. పోలవరం ప్రాజెక్ట్ కింద నా పొలం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పట్టిసీమ పెట్టి 2 పంటలకు నీళ్ళు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి 1 పంటకు కూడా సరిగ్గా లేదు. మళ్ళీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు 2 పంటలకు ఇచ్చారు. పోలవరం తయారైపోతుందండి చాలా తొందరగా. అటు రాజధాని ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పోలవరం ఈ చంద్రబాబు గారు ఇప్పుడు అయిపోతుందండి? ఖచ్చితంగా అయిపోద్దండి. 2027 నాటికి కంపల్సరీ అయిపోద్ది. మేము కూడా ఒకసారి వెళ్ళి చూసి వచ్చాం, మా పిల్లలను తీసుకెళ్ళి. ఎప్పుడు బాబు గారు అధికారంలో ఉండగా అప్పటికే దగ్గర 65% అయింది ఏది మేము వెళ్ళినప్పటికి. తర్వాత బాబు గారు 3 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మేము చూసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి పాడు పెట్టేశాడు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డికి బాబు గారి పేరు చెప్తే చాలు భయం. ఆయన ఎట్ట ఇది చేయాలని రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే మరి బాబు గారికి అంత ఆ విధంగా ప్రజల్లో ఇది ఉందండి. ఆయన చేసే పనులు, ఆయన పనులు అంత మంచిగా ఉంటాయి. చిన్న ముసలోళ్ళు కూడా అడుగుతున్నారు, ఇక్కడ వస్తే బాగుండు బాబు గారు, ఇక్కడికి వస్తే బాగుండు అమ్మ, మంచిగా పెన్షన్ 4000 ఇస్తున్నాడు అక్కడ ఆంధ్రాలో. ఇక్కడ మాకేమి ఇవ్వట్లేదు సరిగ్గాను. అక్కడ ఇప్పుడు మీరు చెప్పారు, స్టార్టింగ్లోనే చెప్పారు కాంగ్రెస్ ఇక్కడ టీడీపీ సపోర్టర్స్ వలన ఇక్కడ గెలిచిందని. సరే, ఇప్పుడు టీడీపీ సపోర్ట్తో గెలిచింది అయితే మరి ఇప్పుడు పాలక పక్షంలో ఉన్న మంత్రులు కొందరు చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? మరి చెయ్యకపోతే అక్కడ వాళ్ళ పోస్టులు ఊడిపోతాయి కదా. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ కూడా అంతే కదా, తనకి ఏం అవసరం? పొడుగున్నాడు కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఉండవచ్చుగా, వచ్చి బాబుని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందండి ఆయనకి? అందరూ తిడుతున్నారు. ఆఖరికి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా తిడుతున్నారు కేసీఆర్ మాటల్ని. ఇంకా బుద్ధి రావట్లే కేసీఆర్కిను అక్కడ జగన్కి. ఓకే, థ్యాంక్ యూ.